హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఆ ఎస్ఐ గంజాయి అమ్మిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ గంజాయి అమ్మేవారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనికి ఆధారాలు చూపిస్తానన్నారు. టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులనే నిర్బంధించారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో నిరసన తెలిపారు. ఎస్ఐ గ్యాంగ్ ఏర్పాటు చేసి గంజాయి అమ్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలోనూ బెల్ట్ షాపుల విషయంలో ఎక్సైజ్ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు. తిరువూరు ఎస్ఐ గంజాయి అమ్మిస్తున్నారంటూ ఆధారాలు ఉన్నాయన్న తిరువూరు ఎమ్మెల్యే. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో ఎస్ఐ సత్యనారాయణ గంజాయి అమ్మేవారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు చూపిస్తానన్నారు. టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులనే పోలీసులు నిర్బంధించారని మండిపడ్డారు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే నిరసన తెలిపారు. ఎస్ఐ సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు కొలికపూడి శ్రీనివాసరావు. ఒక వ్యక్తిని గంజాయి అమ్ముతున్నాడని స్టేషన్కు పిలిపించి మరొకరి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. బాధితుడు బంగారం తాకట్టు పెట్టి రూ.1.5 లక్షలు ఎస్ఐకి ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తిరువూరులో ఎస్ఐ సత్యనారాయణ ఒక గ్యాంగ్ పెట్టుకుని గంజాయి అమ్మిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అయితే చిల్లపల్లి రామకృష్ణ అనే వ్యక్తిపై సాయి సుమిత్, వెంకట్తో పాటు మరికొందరు దాడికి తెగబడ్డారు. ఇంతలో రామకృష్ణ తనను కాపాడుకునేందుకు సాయి సుమిత్పై సీసాతో దాడి చేశాడు. ఆ వెంటనే సాయి సుమిత్ తనపై రామకృష్ణ దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రామకృష్ణపై 307 కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులు అతడి ఇంటికి వెళ్లి ఆయన తల్లి, సోదరిని స్టేషన్కు తీసుకువచ్చారు. ఇద్దరిని రాత్రి 10 గంటలు దాటినా స్టేషన్లోనే ఉంచారు. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రామకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై దాడి చేసేందుకు వచ్చిన సాయి సుమిత్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రామకృష్ణపై దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం అన్నారు. వెంటనే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని కోరారు. సాయి సుమిత్ కొందరు ఉన్నారని, ఎస్ఐ సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చి అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్కు పిలిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాను పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదన్నారు. రామకృష్ణపై గత నెల రోజుల క్రితం ఇదే గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ పోలీసుల్ని ప్రశ్నించారు. ఏకంగా ఎస్ఐపై గంజాయి అంశంలో తిరువూరు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అంతేకాదు కొలికపూడి శ్రీనివాసరావు గతంలో బెల్ట్ షాపుల విషయంలో కూడా ఎక్సైజ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా గంజాయి వివాదం తెరపైకి వచ్చింది.